హాయ్, నేను మీ నిషి. వెల్కమ్ బ్యాక్ టు నిషి రాత్రి. గత ఎపిసోడ్లో విక్రమ్ ఇంట్లో ఒక మూసి ఉన్న గదిలో పూజారి గారు చిక్కుకుపోవడం మనం చూశాం. అసలు ఆ గదిలో ఏమైంది? ఆ బొమ్మ కథ ఏంటి? ఇదిగో అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. చీకటి గదిలో పూజారి గారు కాపాడండి అని అరవగానే విక్రమ్ తలుపుని బద్దలు కొట్టడానికి ట్రై చేశాడు. ఎంత తన్నినా ఆ తలుపు రాతి గోడలా గట్టిగా ఉంది. లోపల నుంచి వస్తువులు విసిరేస్తున్న శబ్దాలు, పూజారిగారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అంజలి ఏడుస్తూ దేవుడి గదిలో ఉన్న హారతి కర్పూరం తెచ్చి తలుపు సందులో వెలిగించింది. ఆ పొగ లోపలికి వెళ్లగానే కీచ్ మని ఒక అరుపు వినిపించి తలుపు దానంతటదే తెరుచుకుంది. విక్రమ్ లోపలికి పరిగెత్తాడు. పూజారిగారు గదిమూల పడిపోయున్నారు. ఆయన బట్టలు చిరిగిపోయి ఒంటినిండా రక్కేసిన గాయాలున్నాయి. ఆయన కళ్ళు ఆ చెక్క బొమ్మ వైపే చూస్తున్నాయి. ఆ బొమ్మ గది మధ్యలో నిలబడి ఉంది. దాని కళ్లలో నుంచి నెత్తురు కారుతోంది. విక్రమ్ వెంటనే పూజారిగారిని బయటకు లాక్కొచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అంజలి మాత్రం ఆ ఇంటివైపు చూడ్టానికి కూడా భయపడింది. హాస్పిటల్లో చికిత్స తర్వాత పూజారిగారు కళ్ళు తెరిచారు. ఆయన గొంతు వణుకుతోంది. విక్రమ్, అది సామాన్యమైన బొమ్మ కాదు, దానికొక గతముంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ ఇల్లు కట్టకముందు అక్కడొక పాత బంగ్లా ఉండేది. అందులో మాయా అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి మనుషులంటే ఇష్టముండేది కాదు. బ్లాక్ మ్యాజిక్ అంటే పిచ్చి. ఆ చెక్క బొమ్మని తనే స్వయంగా తయారు చేసుకుంది. తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేది. కాని ఒకరోజు ఆ అమ్మాయి ఆ బొమ్మను పట్టుకుని ఆ గదిలోని ఉరివేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు తన ఆత్మని ఆ బొమ్మలోకి ఆవాహన చేసింది. ఎవరైతే ఆ బొమ్మని తాకుతారో వాళ్లని ఆవహించి వాళ్ల ప్రాణాలు తీసుకుంటుంది. పూజారిగారు విక్రమ్ చేతులు పట్టుకొని, ఈ రాత్రే అమావాస్య, ఆ బొమ్మని నాశనం చేయటానికి ఇదే సరైన సమయం, తెల్లారితే అది మరింత బలపడుతుంది అన్నారు. విక్రమ్కి భయమేసినా తన భార్య కోసం సాహసం చేయక తప్పలేదు. పూజారిగారిచ్చిన మంత్రమున్న నీళ్లు, ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని ఇంటికి వెళ్లాడు. అంజలిని బయటే కారులో ఉండమని చెప్పి విక్రమ్ ఒక్కడే లోపలికి వెళ్లాడు. ఇల్లు మొత్తం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ మెట్లెక్కుతుంటే మెట్లమీద ఎవరో పరుగెడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. నన్ను వదిలే విక్రమ్, వెళ్ళిపో అని అంజలి గొంతుతో ఎవరో పిలిచారు. విక్రమ్కి తెలుసు బయట అంజలి కారులో ఉందని, ఇది ఆ దెయ్యం మాయా అని. ధైర్యం తెచ్చుకొని ఆ గదిలోకి వెళ్లాడు. ఆ బొమ్మ ఇంకా అక్కడే ఉంది, కాని ఇప్పుడది గాలిలో తేలుతోంది. విక్రమ్ని చూడగానే నా జోలికి వస్తే చంపేస్తా అని గట్టిగా అరిచింది. ఆ గదిలోని వస్తువులన్నీ విక్రమ్ మీదకి దూసుకొచ్చాయి. ఒక కుర్చీ విక్రమ్ తలకి తగిలి రక్తమొచ్చింది. అయినా సరే విక్రమ్ ఆ ఎర్రటి వస్త్రాన్ని ఆ బొమ్మ మీద విసిరాడు. వెంటనే ఆ బొమ్మ కింద పడింది. అది గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టింది. విక్రమ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు రాగానే ఆ బొమ్మ నుంచి ఒక ఆడమనిషి ఆకారం బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ మంటల్లో కాలిపోయింది. ఆ అరుపుకి ఇంటి అద్దాలన్నీ పగిలిపోయాయి. కాసేపటికి అంతా శాంతించింది. ఆ బొమ్మ బూడిదైపోయింది. విక్రమ్, అంజలి ఆ పీడకల వదిలిందని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇంటిని అమ్మేసి సిటీకి దూరంగా వేరే అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయారు. కొత్త జీవితం మొదలుపెట్టారు. ఒక వారం తర్వాత కొత్త ఇంట్లో సామాన్లు సర్దుతున్నారు. అంజలి ఒక పాత అట్టపెట్టె ఓపెన్ చేసింది. ఇందులో ఏమున్నాయి అనుకుంటూ. పెట్టె తెరవగానే అంజలి ముఖం పాలిపోయింది. చేతిలో ఉన్న వస్తువు కింద పడిపోయింది. ఆ పెట్టెలో సగం కాలిపోయిన ఆ చెక్క బొమ్మ ఉంది. దాని పక్కనే ఒక చిన్న కాగితముంది. అందులో ఇలా రాసి ఉంది: నేనెక్కడికి వెళ్లలేదు, మీతోనే ఉన్నాను. ఆ క్షణం అంజలి వెనుక నుంచి ఒక చల్లటి గాలి తగిలింది. హాయ్ అంజలి అని వినిపించింది. దీపాలారిపోయాయి. అదండి ఆ గదిలో మాయా ఆత్మ కథ. నిజంగానే ఆ దెయ్యం బొమ్మ రూపంలో వాళ్లని వెంటాడుతోందా, లేక విక్రమ్ ఆ బొమ్మని సరిగ్గా కాల్చలేదా? వస్తువుల రూపంలో దెయ్యాలు వెంటపడతాయి అని మీరు నమ్ముతారా? మీకు తెలిసిన ఇలాంటి శాపగ్రస్తమైన వస్తువులేవైనా ఉన్నాయా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ సిరీస్ మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేయండి. మరిన్ని థ్రిల్లింగ్ కథల కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి నిశిరాత్రి. మళ్ళీ మరో కొత్త కథతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఒకసారి చెక్ చేసుకోండి.